నమ్మదగిన మా మంచి దేవ, మీకు స్తోత్రాలు. నన్నెరిగిన నా నాదుడవు, నా రక్షకుడువు నాయన. దీనుడను బలహీనుడుగా ఉన్నటువంటి నన్ను మీ బలము చేత బలపరుస్తూ ఆత్మీయ అభివృద్ధి, విశ్వాసపు అభివృద్ధిలో ఎదిగి ఫలింపచేయటూ నడిపిస్తున్నందుకు స్తోత్రములు. నాతో పాటుగా మీ ప్రియమైన బిడ్డలను కూడా మీరు ఆదరించి అందరము కలిసి ఆరాధించుటకు చేసిన మేలు కొరకు స్తోత్రాలు. ఈ కొలస్సీ పత్రిక ముగింపు భాగానికి మేము వచ్చి ఉండగా మమ్మలను మరింతగా మీరు బలపరిచి నన్ను ప్రభు మీ కృపలో మీరు వాడుకొనమని, మీ సహాయమును అందించమని అర్థిస్తూ క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మంచిది. మనము గడిచిన కాలంలో కొలస్సీ పత్రికను మనం నేర్చుకున్నాము. వచనం వెంబడి వచనాన్ని మీకు నేర్పించడం జరిగింది. ఇప్పుడు ఈ గ్రంథ విభజన చెప్పి నేను ముగించాలని అనుకుంటున్నాను. తర్వాత నేను ఈ గ్రంథ విభజన చేయటంలో తరగతుల్లో నేను నేర్చుకున్నటువంటి విధంగా ఈ గ్రంథాన్ని దేవుడు నాకిచ్చిన తలంపుల చేత నేను విభజించుకుని మీకు చెబుతున్నాను. ఒకవేళ మీ తలంపుల్లోనికి వెళ్ళినప్పుడు మీకు మరోలాగా ఇంకా రావచ్చు. నేను మరలా ఆలోచించుకున్నప్పుడు ఇంకా అనేకమైనటువంటి సంగతులు నాకు కూడా తలంపులు రావచ్చు. చాలా ఆశ్చర్యంగాను అద్భుతంగాను ఉంటుంది దేవుని మాట ఎప్పుడూ కూడా. ఎందుకనంటే ఈరోజు మనం వింటున్న వాక్యం మరలా వింటే మరలా కొత్తగా అనిపిస్తుంది. మరలా మనం ఆలోచించే విధానాన్ని బట్టి, ప్రత్యేకించి మన హృదయాన్ని బట్టి, ఆ మాట మనకు అర్థమయ్యే రీతిని బట్టి ఆ అనుభవం ఉంటుంది. ఆ మాట మనకు అర్థం కాకపోతే ఏముందిలే మనం చదువుకున్నదే కదా అన్నట్టుకుంటుంది. కానీ ఆ మాట లోపలలోనికి వెళితే మాత్రం చాలా అద్భుతంగా, చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరలా చదువుకుని ఇంత మంచి మాటలు ఇందులో ఉన్నాయా అని అనిపిస్తుంది. ఇంతకాలం ఎలా మిస్ అయిపోయినాను అనిపిస్తుంది. కనుక వాక్యాన్ని ఇష్టముగా దేవుని యొక్క ప్రేమ చేత మనము చక్కగా చదువుకోగలిగితే అనేక సంగతులు మనకు అర్థమవుతాయి. ఆరాధనలో దైవికమైనటువంటి చక్కటి ఆలోచనలు, తలంపులు మనల్ని బలపరచాలి, పురుకొల్పాలి. అంతేకాదు మనము మంచి ఆరాధికులుగా తయారు కావాలి. అదే కదా దేవుని ప్రణాళిక. బైబిల్ అంతా ఆరాధనే ఉంది. కనుక ఒక మంచి ఉన్నతమైన మంచి ఆరాధికులుగా మనం ఎదగాలనే దేవుడు ఈ తలంపులన్నీ మనకిస్తూ ఉన్నాడు. కనుక ఈ కొలస్సీ పత్రిక భాగములో మొట్టమొదటిగా దీనికి రచయిత ఎవరు అనంటే అపోస్తలుడైన పౌలు గారు. ఈ గ్రంథానికి రచయిత ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. తర్వాత రెండవదిగా ప్రజలు ఎవరు, లేదంటే శ్రోతలు ఎవరు? దీనికి శ్రోతలు ఎవరు అంటే కొలస్సీ సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులు, లేదంటే విశ్వాసులు అని రాసుకోవచ్చు. ఆ తర్వాత మూడవదిగా ఏ కాలములో ఈ పత్రిక రాయబడింది? ఏ కాలములో ఈ పత్రిక రాయబడింది అంటే సుమారుగా క్రీస్తు శకం 60-62 సంవత్సరాల మధ్యకాలంలో అపోస్తలుడైన పౌలు గారు చెరసాలలో నుండి పత్రిక రాశాడు. ఈ పత్రిక యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ పత్రిక యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ ఉద్దేశం చెప్పేటప్పుడు గత కాలంలో నేను దీన్ని పరిచయం చేశాను. ఈ ఉద్దేశం ఏంటనే విషయాల్లో పరిచయం చేసేటప్పుడు మీకు చెప్పాను. ఎందుకు అసలు ఈ పత్రిక రాయబడింది అని అంటే, ఈ సంఘంలో అన్ని జనులు ఎక్కువగా ఉన్నారు. అలాగే ఈ సంఘంలో అనేకమైనటువంటి దుర్బోధలు సంఘం మీద దాడి చేస్తూ ఉన్నాయి. సంఘ కాపరిగా ఉన్నటువంటి ఎపప్రా ఆ సంఘ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా అపోస్తలుడైనటువంటి పౌలుకి చెప్పటం. కాబట్టి పౌలు ఆ సంఘమునకు తప్పనిసరిగా ఈ లెటర్ రాయాల్సి వచ్చింది. కనుక అందులో యూదా మత సంబంధమైన దుర్బోధ ఉంది, క్రీస్తు కన్నా మా జ్ఞానమే గొప్పది అనే తత్వజ్ఞానం ఉంది. కనుక దేవదూతలు మనకు మధ్యవర్తులు, వారిని కూడా మనం ఆరాధించాలి అనేటువంటి స్థితి ఉంది. దుర్బోధ. క్రీస్తు గొప్పవాడేమీ కాదు, క్రీస్తు దైవత్వం గొప్పదేమీ కాదు అన్నట్టుగా క్రీస్తును తేలిక చేసేటటువంటి గుణాలు ఆ సంఘంలో ఉన్నవారికి ఉండడం. ఆ తర్వాత ఆ సంఘంలో ఉన్నటువంటి దుర్బోధనలను ఖండించడానికి, దుర్బోధనలను ఆపడానికి
అంతేకాదు ఆ సంఘాన్ని బలపరచడానికి ఈ పత్రికను ప్రత్యేకించి పౌలు గారు రాశారు. ఈ పత్రిక ఉద్దేశం అది, ఈ పత్రిక యొక్క ఉద్దేశం అది. తర్వాత 5వ మాట ఏంటంటే, ఈ పత్రికలో ముఖ్య పదం ఏమిటి అనే విషయం. ఈ పత్రికలో ముఖ్య పదం ఏమిటి? మీకు యోధా పత్రిక విభజనలో మీకు కొన్ని విషయాలు ఇచ్చాను కదా, ఆ విషయాల్లోంచే నేను డివైడ్ చేసి చెప్తున్నాను మీకు. కాబట్టి చక్కగా వాటిని మీరు రాసుకొని మరలా మీరు ధ్యానించాలి. ముఖ్య పదం ఏమిటి అంటే, నాకు ఈ పత్రికలో ముఖ్య పదంగా, ప్రాముఖ్యమైనటువంటి ముఖ్య పదంగా నాకు ఏదనిపించిందంటే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచన భాగం. కొలస్సీ పత్రిక 2:9 చదువుదామా? ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నాడు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే దైవిక లక్షణాలు, దైవిక గుణాలు, దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి స్థితి, అవన్నీ కూడా మనకి ఎక్కడొచ్చినాయి అని అంటే క్రీస్తులో నుండే కనబడతాయి మనకి. అందుకే దేవత్వం యొక్క పరిపూర్ణత, సర్వపరిపూర్ణత శరీరముగా ఎక్కడ కనబడుతుందంట? క్రీస్తులో. అంటే మనము క్రీస్తును చూస్తే దేవుణ్ణి చూసినట్టే, క్రీస్తును చూస్తే పరిశుద్ధాత్మను చూసినట్టే, క్రీస్తును చూస్తే దైవపు లక్షణాలన్నీ కూడా మనకు కనబడతాయి. కనుక దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఎక్కడుంది అంటే క్రీస్తులో ఉంది. కనుక ఈ ముఖ్య పదము నాకు అది అనిపించింది ఈ గ్రంథంలో. తర్వాత 6వదిగా ముఖ్య వచనం ఏంటి అని అంటే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము నాకు ముఖ్య వచనంగా నేను అనుకున్నాను అన్నమాట. ఇది దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి నాకు అనిపించింది. అది 19-20 వచ్చిన భాగాల్లో రాయబడింది. ముఖ్య వచనం ఏమిటనే మాట, ఆయన అంటే క్రీస్తు యందు దేవుని యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన యందు సర్వ సంపూర్ణత అంటే క్రీస్తు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలని తండ్రి అభిష్టమాయను అని అన్నాడు. ముఖ్య వచనంగా నాకు అది అనిపించింది. ఎందుకంటే క్రీస్తు ద్వారా సంధి చేశాడు, క్రీస్తు ద్వారా సమాధానపరిచాడు, క్రీస్తు రక్తము చేత సమాధానాన్ని కలిగించాడు, సర్వ సంపూర్ణతను కలిగించాడు. ఎంత గొప్ప భాగ్యం! క్రీస్తే లేకపోతే ఏ విధంగా చూసినా మనకి ఏమీ దొరికేది కాదు. క్రీస్తు యొక్క గొప్పతనాన్ని, క్రీస్తు యొక్క ఉనికిని, క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క దైవత్వాన్ని మనము కంపల్సరీగా తెలుసుకోవాలి. అవి తెలుసుకున్నప్పుడే మనకి బాగా అర్థమవుతుంది దైవత్వపు లక్షణాలు ఏంటనేది. కనుక తండ్రి అయిన దేవుడు మన కంటికి కనిపిస్తున్నాడా? కనిపించట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మన కంటికి కనబడుతున్నాడంటే కనిపించట్లేదు. కానీ మన కంటికి కనిపించినటువంటి ఈ లోకంలో బ్రతికిన వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. కనుక వారి ద్వారానే మనకి ఉన్నతమైనటువంటి స్థితి కలగాలి. కనుక నాకు అనిపించిన ఆ ముఖ్య వచనం అది. తర్వాత 7వదిగా ఈ కొలస్సీ పత్రికలో ముఖ్య అధ్యాయం ఏమిటి? ముఖ్య అధ్యాయం ఏమిటి? నాకు ఇది ఇలాగ అనిపించింది. ఈ ముఖ్య అధ్యాయం ఎందుకు అంటే, ఈ కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయాన్ని నేను ముఖ్య అధ్యాయంగా తీసుకున్నాను. 2వ అధ్యాయాన్ని ముఖ్య అధ్యాయంగా తీసుకున్నాను. కారణం ఏంటి అని అంటే, ఈ 2వ అధ్యాయంలో చాలా చక్కనిటువంటి విషయాలను పౌలు గారు చెబుతూ యేసుక్రీస్తు యొక్క బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలోనే ఉన్నవి అని రాశాడు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలో ఉన్నవి. అంతేకాదు, మీరు ఇంటి వలె క్రీస్తు యేసునందు వేరుపారిన వలె మీరు ఇంటి వలె మీరు కట్టబడాలి. అంతేకాదు, దేవుని యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉంది అని చెప్పాడు. మీరు బాప్తిస్మందు పాతిపెట్టబడ్డారు అని చెప్పాడు. కాబట్టి ధర్మశాస్త్రము ఛాయే కానీ అది ఒరిజినల్ కాదు అని చెప్పాడు. కనుక ఈ విషయాలన్నీ చూసినప్పుడు నాకు ఈ 4 అధ్యాయాలలో ముఖ్య అధ్యాయంగా 2వ అధ్యాయం నాకు అనిపించింది. కనుక మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాను. ఆ తర్వాత 8వదిగా
కొలస్సీ పత్రికలో యేసుక్రీస్తు. దీనికి మీకు ఎఫెసీ పత్రికలో యేసుక్రీస్తు ఎవరు అని మీకు చెప్పాను నేను క్లాసులో. విన్నారు కదా, మీరు రాసుకున్నారు కదా. అలాగే దీన్ని డివైడ్ చేసి మరలా మీకు చెప్పడం జరుగుతుంది. కొలస్సీ పత్రికలో యేసుక్రీస్తు. ఇందులో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అమ్మ? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయంలో మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా కనబడుతున్నారంటే, నాకు అదృశ్య దేవుడైన క్రీస్తు, అదృశ్య దేవుడైన క్రీస్తు నాకు ప్రభు ఎలా కనపడుతున్నాడు ఈ మొదటి అధ్యాయంలో అంటే, అదృశ్య దేవుడైన క్రీస్తుగా కనిపిస్తున్నాడు. తర్వాత 2వ అధ్యాయంలో దేవుని మర్మమైన క్రీస్తు, దేవుని మర్మమైన క్రీస్తు. తర్వాత 3వ అధ్యాయంలో సమాధానపరచు క్రీస్తు, సమాధానపరచు క్రీస్తు. తర్వాత 4వ అధ్యాయంలో యజమానుడైన క్రీస్తు. నేను అధ్యాయాన్ని ఆలోచించుకున్నప్పుడు, దాన్ని విభజించేటప్పుడు, ఆ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు చదువుకున్నప్పుడు నాకు క్రీస్తు అలా కనిపించాడు ఆ గ్రంథాల్లో. కనుక 4వ అధ్యాయంలో యజమానుడైన క్రీస్తు. ఇక్కడ వరకు మీకు అర్థమైందా? రచయిత ఎవరో చెప్పాను, అక్కడ ప్రజలు ఎవరో చెప్పాను, ఏ కాలంలో రాయబడిందో చెప్పాను, ఈ పత్రిక ఉద్దేశం ఏంటో చెప్పాను, ఈ పత్రికలో ముఖ్య పదం ఏమిటి అని చెప్పాను, అలాగే ఈ పత్రికలో ముఖ్య వచనం ఏంటో చెప్పాను, ఈ పత్రికలో ముఖ్య అధ్యాయం ఏమిటో చెప్పాను, ఈ పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా కనపడుతున్నారనే విషయాన్ని కూడా చెప్పాను. కొంచెం కష్టంగా ఉంది, మీ మొఖాలు చూస్తే నాకు అర్థమవుతుంది. కాబట్టి చదవగలిగిన వారు, రాయగలిగిన వారు కొంచెం రాసుకోగలుగుతారు. మిగతా వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను కొంచెం ముందుకు వెళ్తాను, ఎందుకంటే మేజర్గా ఇవి చెప్పేయాలి కాబట్టి. ఇది గ్రంథ విభజన చాలా స్పష్టంగా ఇది వస్తే మనకు బైబిల్లో చాలా వరకు మనం ప్రతి గ్రంథాన్ని అలా విభజించుకుని చక్కగా నేర్చుకోగలుగుతాం. చాలా అద్భుతంగా ఉంటుంది. కనుక బైబిల్ తరగతుల్లో ఒక గ్రంథాన్ని ఎలా విభజించాలో వారు మాకు నేర్పిస్తే దాన్ని బట్టి నేను ఆ విభజించడం నేను నేర్చుకున్నాను. అది మీకు నేర్పుతున్నాను. బాగుందా బాగాలేదా? కనుక ఒక గ్రంథాన్ని, ఏదైనా ఒక గ్రంథాన్ని మనం నేర్చుకునేటప్పుడు, ఆ గ్రంథాన్ని డివైడ్ చేసేటప్పుడు ఈ గ్రంథ విభజన ముందులా చేయడం నేర్చుకోవాలి. అప్పుడు మనం దాన్ని బట్టి పాఠంలోనికి వెళ్ళగలుగుతాం, చెప్పగలుగుతాం, మనకు అన్ని విషయాలు మనకి అర్థమవుతాయి. కనుక అర్థమైంది కదా ఇప్పుడు? కనుక ప్రతిదీ కూడా మనం డివైడ్ చేసుకుంటే చక్కగా మనకు అర్థమవుతుంది. కానీ ఒక్కటి మాత్రం, ప్రతి గ్రంథంలో, ప్రతి వచనంలో, ప్రతి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు కనబడతారు. మనం పరిపూర్ణంగా దాన్ని చదువుకోగలిగితే. ప్రభు లేకుండా అసలు ఏమీ ఉండదు. రైట్, అక్కడ వరకు మీరు రాసుకున్నారు కదా. 9వదిగా ఈ కొలస్సీ పత్రిక యొక్క సంక్షిప్త వివరణ. ఇది మీకు ఎఫెసీ పత్రిక నేను చెప్పినప్పుడు సంక్షిప్త వివరణ మీకు చెప్పాను. నేను దాన్ని ఎలా డివైడ్ చేసుకోవాలో చెప్పాను, బైబిల్ క్లాస్లో చెప్పాను, మీకు నేర్పించాను ఆ విషయాన్ని. కనుక అక్కడక్కడ కథ కష్టంగా ఉంది, కానీ ఇప్పుడు వెళ్తాను కొంచెం. ఇప్పుడు వెళ్తే మీకు అర్థమయ్యేటట్టుగా నేను వెళ్తాను. మీ మొక్కలు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి పాపం, కానీ మరి తప్పదు. మరి లోపలికి వెళ్తూ ఉంటేనే మనకు అర్థమవుతూ ఉంటుంది. మొక్కలు డల్ అయిపోయి అప్పుడే. సంక్షిప్త వివరణలోకి వెళ్తాను 9వ భాగంగా. ఇందులో మొదటి అధ్యాయాన్ని మనం డివైడ్ చేస్తూ మీకు చెప్తాను. ఆల్రెడీ వచ్చిన వెంబడి వచ్చిన మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోయాను నేను. అయితే సంక్షిప్త వివరణలో 1వ అధ్యాయం, సంక్షిప్త వివరణలో 1వ అధ్యాయం. ఈ 1వ అధ్యాయంలో 1 నుండి 8 వచ్చిన భాగాల వరకు కూడా పౌలు శుభములు చెప్తూ ఉన్నాడు. 1 నుండి 8 వచనాల వరకు పౌలు శుభాలు చెప్తున్నాడు. ఆ శుభాలు చెప్పటంలో 1వ వచనంలోనే కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడు తిమోతియు శుభమని చెప్పి రాయినది, మన తండ్రి అయిన దేవుని నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక అని ప్రారంభించాడు. అంటే చూడండి, మనము ఎవరికైనా ఉత్తరం రాసినప్పుడు ఏమని రాస్తామో, మహారాజశ్రీ గౌరవనీయులైన అని మనం మొదలెట్టేవాళ్ళం కదా. ఇతరులకు మనం లెటర్ రాసేటప్పుడు, అప్పుడైతే మరి లెటర్లే కదా, అప్పుడైతే ఫోన్లో హలో అంటే పోలో అంటారు. ఆ పక్కన ఎవరికి అర్థం కాని భాషలో రకరకాలు తిట్టుకుంటూ ఉంటున్నారు కదా, మనకు అర్థమైంది కదా. కానీ అప్పుడు లెటర్ రాసేటప్పుడు సంబోధన మహారాజశ్రీ అని రాసేవారు, గౌరవనీయులైన,
నాన్నగారికి అమ్మగారికి సో అండ్ సో ఉభయ కుశలోపరి. మీకేమైనా అర్థమైందన్నమాట? గ్రాంధిక భాష అన్నమాట అది. కనుక ఇలాంటివన్నీ కూడా ఉండేవి. ఏదైనా కూడా చక్కగా లెటర్ రాసుకుని మంచిగా మాట్లాడుకుంటే అప్పుడే బాగున్నాయి. ఇప్పుడు అలో అంటే పొలో అంటారు, ఏమీ అర్థం పద్ధం ఉండట్లేదు. పని చేసుకున్నప్పుడు కూడా ఆ పనులు ఏం చేస్తున్నాడో, తినేటప్పుడు కూడా ఏం చేస్తున్నాడో తెలియట్లేదు, పాడినప్పుడు ఏం చేస్తున్నాడో తెలియదు, పోనాక చూసుకోవడమే సరిపోతుంది. పని చేసినప్పుడు కూడా అలో అలో అంటాడు, ఇంకా బండి మీద వెళ్ళినప్పుడు ఇలాగ వెళ్ళిపోతున్నారు. మొన్న మధ్యన ఒకడైతే ఏకంగా ఆడు ఫోన్ మాట్లాడుకుంటూ రైలు బద్దల మీదకి వెళ్ళిపోయాడు. రైలు మాట్లాడుకుంటే రైలు బద్దల మీదకి వెళ్ళిపోయాడు. ఆ పట్టాల మీదకి వెళ్ళిపోయి మాట్లాడుకుంటే అలా పట్టాల మీద వెళ్ళిపోయి పట్టాల మీద మాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలాగా రైలు వచ్చేసింది. ఆ రైలు నడిపిపోయాడు. ఆ డ్రైవర్ చూసి పాపం ఆడు స్లోగా దూరం నుంచి చూసి ఆడు కేకలేస్తున్నాడు, ఎక్కడి నుంచి ఇలాగలంటే ఆడు ఏమి వింటలేదు, ఆడు అందులో పడిపోయాడు. ఎవరితోనో మాట్లాడేస్తున్నాడు అనమాట. ఇంకా అలాగ రైలు దగ్గరికి అంటే వచ్చేసింది. అయినా కానీ మానలేదాడు. ఆఖరికి ఆ డ్రైవరు దిగి కిందకు వచ్చి ఒకటేసాడాన్ని. ఆడు చూసి ఆపాడు, కానీ లేదంటే గుద్దుగుద్దు ఏమైపోతాడు, పచ్చరైపోతాడు కదా. కనుక ఇలాంటి పరిస్థితులన్నీ లోకంలో ఉన్నాయి. ఏదైనా అలో పోలో అనుకునే కన్నా మహారాజశ్రీ నాన్నగారు అంటేనే బాగుంది కదా. కనుక ఆ రోజులు మళ్ళీ వస్తాయంటారా? రావు. లేదంటే వాట్సాప్లో టైపింగ్ టిక్కు నొక్కేస్తూ ఉన్నారు. కనుక ఇవన్నీ దిక్కుమల్ని. కానీ ఆ రోజున దేవుని పిల్లలుగా, దేవుని యొక్క ఉద్దేశాలు కలిగినటువంటి మంచి పిల్లలుగా పౌలు గారు ఎప్పుడు లెటర్ రాసినా పరిశుద్ధులకు, విశ్వాసులకు, నేను దేవుని దాసుని, మీకు కృప సమాధానము కలుగును కాక. ఎంత బాగుంది లెటర్ రాసేటప్పుడు. శుభములు చెప్తున్నాడు అనమాట. ఆ 8వ వచనం వరకు కూడా మీకు కృప సమాధానము కలుగును గాక. మీరు ఎంత బాగున్నారో, మిమ్మల్ని బట్టి మేము సంతోషిస్తున్నాం, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, అసలు మీరు దేవునికి స్తోత్రాలు చెప్తుంటే చాలా బాగుంది, నేను కూడా స్తోత్రాలు చెప్తున్నానని పౌలు గారు ఆనందంతో చెప్తూ ఒక మంచి సంబోధనతో ప్రారంభించాడు. మనం కూడా ఫోన్ చేసినప్పుడు ఫోన్ చేయగానే ఏవేవో మాట్లాడకుండా చక్కగా కృప సమాధానము మీకు కలుగునుగాక. ఎంత బాగుంది మాట కదా. ఎవరన్నా పలకరించినప్పుడు కూడా అలా పలకరించుకుంటే ఎంత బాగుంటుందో. ఎవరన్నా ఏమన్నా చెప్పినప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఏంటనంటే చాలా బాగున్నాండి, సూపర్ అండి అంటారు. నన్ను ఎవరన్నా పలకరిస్తేనే అంటాను, ఏదో దేవుని కృప వల్ల బాగున్నాను అంట, దేవుని దయ వల్ల బాగున్నాను. మరి మనం ఏం చెప్తారు? లోకస్తులైతే ఎలా అంటారు? సూపర్ అంటారు. నాకేంటి సూపర్ అంటారు. నా తెలివితేటలు బట్టి, నా స్టేటస్ని బట్టి, నా గొప్పతనాన్ని బట్టి అంటారు. మనమైతే మన దేవుణ్ణి బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి మేము బాగానే ఉన్నాం ప్రభు దయ వల్ల, ప్రభు కృప వల్ల అని చెప్పగలిగేటువంటి శుభములు చెప్పే విధానం కూడా మనకి రావాలి. తర్వాత 2వ మాట 1వ అధ్యాయంలో సంక్షిప్త వివరణలో 2వ మాట, అందులో ఏంటంటే 1వ అధ్యాయంలో 9 నుండి 13 వరకు పౌలు కొలస్సీ సంఘము కొరకు చేసిన ప్రార్థన, పౌలు కొలస్సీ సంఘం కొరకు చేసినటువంటి ఆ ప్రార్థన మనకు కనిపిస్తుంది. ఆ ప్రార్థనలో మీకు ఇంచుమించుగా 12 అంశాలు చెప్పాను. సంపూర్ణ జ్ఞానం రావాలని, ఆత్మ సంబంధమైన వివేకం రావాలని, దేవుని చిత్తమును పూర్ణంగా గ్రహించాలని, ప్రతి సత్కార్యంలో మీరు సఫలులవ్వాలని, దేవుని విషయము జ్ఞానంలో మీరు అభివృద్ధి పొందాలని, అన్ని విషయాల్లో మీరు ప్రభువును సంతోషపెట్టాలని, దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు మీకు రావాలని, దీర్ఘశాంతమును మీరు కనుపరచాలని, దేవుని మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో మీరు బలపరచబడాలని, పరిశుద్ధుల స్వాస్థ్యంలో మీరు పాలివారవ్వాలని, తండ్రికి ఎల్లప్పుడూ మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ప్రార్థన అంశాలు గతంలో మీకు చెప్పాను కదా నేను, కాబట్టి మళ్ళీ వివరించాలి అవ్వదు కదా టైము. కనుక ఇక్కడ నాకు ఏమర్థమైందనంటే 1వ అధ్యాయంలో 9 నుండి 13 వరకు పౌలు కొలస్సీ సంఘము కొరకు చేసిన ప్రార్థన. మరి శుభములు చెప్పావు కదా, మనం కూడా ఆలోచించుకోవాలి కదా, అన్వయింపు చేసుకోవాలి. మనకి ఏ వచనానైనా, ఏ భాగానైనా, ఏ అధ్యాయానైనా కూడా అక్కడ మాట్లాడుతున్న సంగతులు నేర్చుకుంటూ దాన్ని తిరిగి మరలా మనం అన్వయింప చేసుకోవాలి. అన్వయింప చేసుకోవడం అంటే మనకు ఆపాదించుకోవాలి వాటిని. అమ్మ అర్థమైందా లేదమ్మా తల్లి? ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకుని చెబుతున్నానమ్మా. చెప్పండి అమ్మా, మీకు అర్థమైందమ్మా? అర్థం కాలేదా? మనకు ఆపాదించుకోవడం అంటే ఏంటి? ఏదైనా దీవెనలు వచ్చినాయి అనుకోండి, నాకే అంటాం కదా, అలాగన్నమాట ఆపాదించుకోవటం.
కనుక ఏదైనా అక్కడ వాక్యం చదువుతున్నప్పుడు, ఆ మాటలు ఉంటున్నప్పుడు మరి కొలసి సంఘానికి శుభములు చెప్పాడు ఆయన, మరి మనం శుభములు చెప్పడం నేర్చుకోవాలి కదా. ఇప్పుడు కొలసి సంఘం కొరకు 12 అంశాలు ఎత్తి మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. మరి శుభములు చెప్పావు, మరి వారి కొరకు ప్రార్థించాలి వద్దు మనం? చెప్పండి కదా. అందుకే నేను ఒక పుస్తకం వేరేగా పెట్టుకున్నాను. ఎవరైనా ఏమైనా చెప్పినప్పుడు అందులో రాసుకుంటున్నాను అనమాట, ప్రార్థన చేయడం కొరకు. వీళ్ళు ప్రార్థన చేయమని కోరారు కదా, రైట్, ఇందులో రాసుకుందాం. కనుక మనం శుభములు చెప్పాలి, వారి కొరకు మనము ప్రార్థించాలి. పౌలు గారు చూసారా, ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఆ సంక్షిప్త వివరణ రాసుకుంటున్నారా? రాసుకునే వాళ్ళు రాసుకోండి మీరు. తర్వాత మూడవదిగా ఆ 1వ అధ్యాయం 14 నుండి 18 వరకు, 14 నుండి 18 వరకు క్రీస్తు గొప్పతనాన్ని చాటి చెప్పుట. క్రీస్తు గొప్పతనాన్ని చాటి చెప్పుట. చూడండి, ఇప్పుడు శుభములు చెప్పాడు, ప్రార్థించాడు, క్రీస్తు గొప్పతనాన్ని చాటి చెప్తున్నాడు. అసలు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఆయన యందు మనం సృజింపబడ్డాం, ఆయన ద్వారా ఆయన శక్తిని బట్టి సృజింపబడ్డాం, ఆయన అందరికీ ఆధారభూతుడు, అందరికీ పైనున్నవాడు, ఆయన గొప్పవాడు అని చెప్తున్నాడు అధ్యాయాలు చదువుకుంటే మనం. కాబట్టి ఆయన ప్రభు యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతూ ఉన్నాడు. మనం ఎంత గొప్పవాళ్ళమని తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఆ సంఘానికి చాటి చెబుతున్నాడు. 4వదిగా 1వ అధ్యాయం 19 నుండి 23వ వచనం వరకు, 1వ అధ్యాయం 19 నుండి 23 వరకు ప్రభు ఇచ్చు సమాధానాన్ని ప్రకటిస్తున్నాడు. ప్రభు ఇచ్చు సమాధానాన్ని ప్రకటిస్తున్నాడు. అందులో ఒక మాట మీకు 21, 22 మనం చదువుదామా? ఒకసారి 21, 22 చదువుదామా? మరియు గతకాలమందు దేవునికి దూరస్తులు, మీ దుష్క్రియలను మీ మనసులో విరోధ భావం గలవారు ఉండిన మిమ్మును కూడా అంటున్నాడు. గతకాలంలో మనం కూడా ఎవరము? దేవునికి దూరస్తులమే. అంతేకాదు దుష్క్రియల వలన మనము దేవునికి విరోధులమయ్యాం. విరోధం అంటే తెలుసు కదా, మన శత్రువు అనమాట. అంటే దేవునికి ఏమైపోయాం? మనం శత్రువు అయిపోయాం. గతకాలంలో దేవునికి దూరంగా ఉన్నాం. కానీ దేవుడు ఏం చేశాడంటే చూడండి, అక్కడ తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. అందుకే ప్రభు ఇచ్చు సమాధానాన్ని ప్రకటిస్తున్నాడు. ఓ కొలస్సీ సంఘమా, మీరు దేవునికి దూరం అయిపోతే, దేవుడు మీకు నచ్చకపోతే, దేవునిలో మీరు లేకపోతే ప్రభు సమాధానపరిచి మిమ్మల్ని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చాడు అని చెప్తున్నాడు. అంతేకాదు ఆ తర్వాత 1వ అధ్యాయంలో సంక్షిప్త వివరణలో 5వ విషయం ఏంటంటే 1వ అధ్యాయం 24 నుండి 29 వరకు క్రీస్తు మర్మమును బయలుపరిచాడు. క్రీస్తు మర్మమును బయలుపరిచాడు. ఇదిగో క్రీస్తుని గురించి మీరు ఏదో అనుకుంటున్నారేమో అని చెప్తే 25వ వచనంలో దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు అన్నాడు. చూడండి, సంపూర్ణముగా ప్రకటించుటకు అంటే దేవుని యొక్క మర్మాన్ని, క్రీస్తు అనేటువంటి ఒక మర్మాన్ని వాళ్ళు గ్రహించలేక క్రీస్తును చాలా తక్కువగా చూస్తున్నారు. వాళ్ళు తక్కువగా మాట్లాడుకుంటున్నారు. కనుక ఏ క్రీస్తునైతే తక్కువ చేశారో వాళ్ళు ఆ క్రీస్తు యొక్క మర్మాన్ని ఆయన బయలుపరిచాడు. మీరు ఆలోచించాలి, ఇప్పుడు మర్మారాలు ఏమి లేవు. మర్మారాలు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు ఉన్నాయి ఏమన్నా? చాలామంది మర్మ బోధకులు బోల్డ్ మంది వచ్చి పడ్డారు ఇప్పుడు మనకి. మర్మ బోధకులు, మర్మాలు ఉన్నాయి ఇప్పుడు? అయ్యానండి, మర్మారాలు ఉన్నాయా? మాట్లాడండి, ఉన్నాయా? మర్మాలు ఉన్నాయని నమ్ముతున్నారంటే మర్మారాలు ఉన్నట్టే కదా. మర్మాలు ఏమి లేవు ఇప్పుడు మర్మం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే క్రీస్తునందు మర్మము ఓపెన్ చేయబడింది. ఈ సంఘము కూడా ఒక మర్మం. ఇది మనకు అర్థమైంది. ఇప్పుడు ఓపెన్ చేశాడు దేవుడు. క్రీస్తు ఒక మర్మం. దేవుడు తన వాక్యం చేత దాన్ని ఓపెన్ చేశాడు. అలా ఎవరైతే అది అంగీకరించారో, ఆ మర్మాన్ని తెలుసుకున్నారో వాళ్ళు దేవుని సంఘంలో ఉన్నారు. ఇప్పుడు లోకస్తులందరికీ ఈ సంఘం గురించి తెలుస్తుంది. అసలు వాళ్ళకి అర్థమవుతుందా? ఏమిట్రా ఇదంతా అనుకుంటారు. వీళ్ళకి పిచ్చెట్టిందా ఏట్రా బాబు అనుకుంటారు. వాళ్ళు ఎన్ని పిచ్చి పనులు చేసినా కానీ అవి మంచి పనులాగా అనిపిస్తాయి. కానీ మనం చేసే పనులన్నీ వాళ్ళకి పిచ్చిగా అనిపిస్తూ ఉంటాయి. ఏమీ అర్థం కాదు వాళ్ళకి. అందుకే దేవుడు అన్నాడు ఇది మర్మం అని. ఆ మర్మము క్రీస్తు ద్వారా బయలుపరచబడింది. క్రీస్తు ద్వారా బయలుపరచబడిన ఆ క్రీస్తు అనే మర్మాన్నే నేను మీకు ప్రకటిస్తున్నానని పౌలు గారు అన్నాడు.
ఒకవేళ ఆ క్రీస్తే లేకపోతే మనకు పాపక్షమాపణ ఉండేది కాదు, దేవునితో మనకు సమాధాన బంధం ఉండేది కాదు, ఎప్పుడో నశించిపోయేవాళ్ళం. ప్రభు చేత కనికరం పొందాం. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. మన ప్రభు మన మీద జాలి పడ్డాడు. ఇందాక సోదరులు చెప్పినట్టుగా పాపం 12 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతుంది, కానీ ఎవరికి చెప్పుకోలేకపోతుంది. చాలా డబ్బులు ఖర్చు పెట్టింది, చాలా హాస్పిటల్కి తిరిగేసింది. అదేంటో తెలియదు, సవరం అయితేనే కానీ వివరవాద అంటారు కదా, అన్నీ వెతికేసింది కానీ ప్రభువుని వెతకలేకపోయింది. అన్నీ వెతికింది కానీ ప్రభువుని వెతకలేకపోయింది. కానీ ప్రభువుని వెతికేటప్పటికీ ఆమెకు అర్థమైంది, నన్ను ప్రభు అక్కడే బాగు చేయగలడు, ఇంకెవరు నన్ను బాగు చేయగలడు. ఆ సమయం రాకపోవడం కాదు, ఆ సమయాన్ని వాళ్ళు తెచ్చుకోరు. అసలు ఆ సమయం గురించి ఆలోచించరు. మా దగ్గర డబ్బు ఉంది, బోలంత ఖర్చు పెట్టగలం, చుట్టూ మంది మార్బలం బోలంత ఉంది, మాకు బోలు మంది సహాయం చేసి ఉన్నారు అని అనిపిస్తుంది. ప్రభు జ్ఞాపకం రాడు ఆ టయానికి. మీకు విచిత్రం ఏంటంటే, మన ఒంటింటే డబ్బు ఉందనుకోండి, బిరువనే డబ్బు ఉందనుకోండి, అసలు దేవుడు అనే పదం రాదు కదా. దేవుడు మనకి అసలు కనబడ్డ సమయాన్ని, అసలు ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం, ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, తగ్గట్లేదు ఏంటంటే అప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, ఓహో ఈ దేవుడే చేయాలి తప్ప మనుషుల వల్ల కాదు అని. కాబట్టి నిజంగా ప్రభు మనల్ని కనికరించాడు. ఆ క్రీస్తు అనే మర్మం మనకు బయలుపడకపోతే అసలు మనం ఏమైపోయేవాళ్ళమో, ఎలా ఉండేవాళ్ళమో. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఊహిస్తేనే అదొక భయంకరమైన జీవితం. అది ఊహల్లో కూడా అది అందదు మనకి. కనుక ఇది అర్థం చేసుకోవాలి. 1వ అధ్యాయము సంక్షిప్త వివరణ మీకు చెప్పడం జరిగింది. తర్వాత 2వ అధ్యాయానికి వెళ్దాం. 2వ అధ్యాయం సంక్షిప్త వివరణలో 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 1 నుండి 5 వరకు 1 నుండి 5 వరకు క్రీస్తు కొరకు మీరు పోరాడాలి అని చెబుతున్నాడు. క్రీస్తు కొరకు మీరు పోరాడాలి. పౌలు అంటున్నాడు కదా, నేను పోరాడుతున్నాను, నాలో ఆ పోరాట గుణం ఉంది, పోరాటం కొరకే నేను ప్రయాసపడుతున్నాను అని చెప్తూ ఆ 2వ అధ్యాయంలో ఆ మొదటి మాటలోనే అంటూ ఉంటాడు, లౌదికేయ వారి కొరకు శరీరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో. ఏమనుంది అక్కడ? మీరు నేను ఎంతగా పోరాడుతున్నానో అంటున్నాడు. కనుక నేను మీ కొరకు పోరాడుతున్నాను, మిమ్మల్ని రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పడం జరిగింది. తర్వాత 2వ మాటలో 6వ వచనం దగ్గర నుంచి 15వ వచనం వరకు, 6 నుండి 15 వరకు ప్రభువు మన అపరాధములను క్షమించాడు అని చెప్తున్నాడు. ప్రభువు మన అపరాధములను క్షమించాడు అని చెప్తున్నాడు. మనము భయంకరంగా తప్పిపోయినటువంటి వాళ్ళము, మనం మంచి వాళ్ళమైతే కాదు, కానీ దేవుడు తన కృపచేత మనల్ని రక్షించాడు. ఆయన మరి ఈ భూమి మీద బ్రతినటువంటి మనకి 12వ వచనంలో, మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా మీరు లేచితిరి అన్నాడు. తర్వాత 15వ అధ్యాయం చివరి మాటకు వచ్చేటప్పటికి, ఆ విరోధముగా ఉన్నటువంటి పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు అంటున్నాడు. కనుక ఆయన మన అపరాధాలను క్షమించిన వాడు. ఆయన మీరు నమ్మకుండా దూరం పెడుతున్నారు, ఆయన మీరు అవమానపరుస్తున్నారు అని మాట్లాడుతున్నాడు. మన పాపాలను క్షమించింది ఎవరు? పాస్టర్ గారా? ఇంట్లో వాళ్ళ? మరి స్వస్థత బోధకులా? ఎవరు మన పాపాలను క్షమించేవారు? ఒక పాపాన్ని క్షమించాలంటే ఎవరు క్షమించగలరు? మీ నాన్న క్షమించగలరా? తల్లిదండ్రులు క్షమించగలరా? లేకపోతే భార్య భర్త పిల్లలు క్షమించగలరా? ఎవరు మన పాపాలని క్షమించలేరు. ఎందుకు వాళ్ళు క్షమించలేరు అని అంటే, ఒక పాపాత్ముడు మరొక పాపాత్ముడిని క్షమించడానికి అర్హత లేదు. అందుకే ప్రభేమన్నాడంటే, గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానికి త్రోవ చూపగలడా అన్నాడు. గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానికి త్రోవ చూపగలడా? అతనికి కళ్ళు కనపడవు, ఇతనికి కళ్ళు కనపడవు, ఎలా చూపిస్తగలడు చెప్పండి? అందుకో పాపం చేసిన వ్యక్తి మరొక పాపాన్ని తీయలేడు, క్షమించలేడు. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ శాస్త్రులు పరిచయాల మధ్యలో పరిచయం చేస్తున్నప్పుడు ఎవరైనా ఒకవేళ బాగు చేయమని వస్తే, అమ్మ నీ పాపములు క్షమింపబడినవంటే వాళ్ళనివ్వరు, దేవుడికే కానీ అర్హత ఇంకెవరికి లేదు, నువ్వెందుకు అంటున్నావు అనేవారు. కనుక పాపములు క్షమించాడంటే పాపము చేయని వారే పాపాన్ని
క్షమించాలి. కనుక సమాధానమైనటువంటి ఆ శిక్షలోనికి మనం వెళ్ళిపోకుండా సమాధానపరచడానికి అపరాధం నుండి మనల్ని బయటికి తీసుకొచ్చి మనకు క్షమాపణ దొరికింది. మనం భయంకరమైన ఘోర పాపులం, మామూలు కాదు మనం. ఎంతమందికి అర్థమైందో ఈ మాట నాకు తెలియట్లేదు మరి. కానీ అంత ఘోర పాపులమైన మనలను పరిశుద్ధుడైన మన ప్రభు ఏం చేశాడు? క్షమించాడు. ఆ రోజున వాళ్ళతో కూడా అంటున్నాడు, ఇదిగో మన అపరాధంలో క్షమించిన గొప్ప దేవుడు ఆయన అని చెప్తున్నాడు. ఆ తర్వాత 16వ వచనం నుండి 19 వరకు, 2వ అధ్యాయం 16 నుండి 19 వరకు నిజస్వరూపం క్రీస్తులో ఉంది అని చెప్తున్నాడు. నిజస్వరూపము క్రీస్తులో ఉంది అని మాటల 17వ వచనం చూస్తే రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉంది అంటాడు. అది ఛాయ. ధర్మశాస్త్రం అనేది అదొక ఛాయ, అదొక నీడ. ఛాయ అంటే నీడ. కానీ నిజస్వరూపం ఎక్కడుందంటే క్రీస్తులో ఉంది అని. నువ్వు వెళ్ళి ఎప్పుడైనా అద్దం ముందు నుంచున్నావా? అదేం ప్రశ్న? రోజు నుంచి ఉంటాను కదా అద్దం ముందు కదా. అద్దం ముందు ఎప్పుడెప్పుడు నుంచి ఉంటాం? మాట్లాడండి బాబా, ఓపిక తెచ్చుకుని మాట్లాడుతున్నాను కదా, మీరు చెప్పాలి కదా సమాధానం. అద్దం ముందు ఎప్పుడెప్పుడు నుంచి ఉంటారు? తలదూకున్నప్పుడు నుంచి ఉంటాడంట. ఈయన అయితే మగోడు కాబట్టి తలదూనప్పుడే నుంచి ఉంటాడు. కానీ ఆడవాళ్ళు అయితే గంటకే నుంచి ఉంటారు వెళ్ళి. విచిత్రం చెప్పనా, ఎక్కడన్నా ఏదన్నా ఫంక్షన్ ఉన్నప్పుడు చూడాలండి అసలు సినిమా హీరోయిన్లా అన్నట్టు ఉంటుంది మనోళ్ళే. అదే ఇంట్లో ఉన్నప్పుడు చూడాలండి శివుడు ముక్కు వేసుకుని చింపురు జుట్టు వేసుకుని చాలా అసహ్యంగా ఉంటారండి. కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చూడాలి, ఆ తలకాయలకి ఏం రాస్తారో ఏమో తెలియదు కానీ అసలు మహారాణిలా కనపడిపోతూ ఉంటారు. వీళ్ళు ఎలా ఉన్నారని ఎలా తెలిసిందంటే అద్దం ముందుకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది. అద్దం అబద్ధం ఆడద్దా అమ్మా? చెప్పండి అమ్మా, అద్దం అబద్ధం ఆడుతుందా? నీ మొహం మీద పేడ ఉంటే ఏమని చెప్తుంది? ఒరే పేడ ఉందరా చూసుకోరా అంటాడు. తలకాయ ఒకవేళ రంగు వేసిన తర్వాత ఎక్కడన్నా కొత్త తెల్లగా ఉందనుకోండి, రంగేస్తాం కదా మనం. అది కూడా ఎవరు చూపిస్తారు? అద్దమే చూపిస్తుంది. అద్దం ఒరిజినల్లా డూప్లికేటా? మనం అద్దం ముందు నుంచున్నప్పుడు మనం అందులో కనపడతాం కదా. ఇప్పుడు అద్దంలో ఉన్నవాడు నిజమా, బయట ఉన్నవాడు నిజమా? నాకు డౌట్గా ఉందండి. ఎలాగండి? అద్దంలో ఉన్నవాడు నిజమా, బయట ఉన్నవాడు నిజమా? బయట ఉన్నవాడు నిజం. వీడు బయట ఉన్నవాడు అడిపోయాడు అనుకోండి, అద్దంలో వాడు ఏమవుతాడు? అటు పక్క పోతాడు కదా. అక్కడ ఉంటాడా? పోతాడు కదా. ధర్మశాస్త్రం కూడా అలా నీడలాగా చెప్పాడు దేవుడు. అదొక నీడ కానీ ఒరిజినల్ కాదు. ఒరిజినల్ నిజస్వరూపం క్రీస్తులో ఉందంటున్నాడు పౌలు గారు. నిజస్వరూపము క్రీస్తులో ఉంది. కనుక ధర్మశాస్త్రం లేదు అని చెప్పడానికి ఆ రోజున పౌలు గారు చాలా ప్రయాసపడి చాలా చక్కగా ఆ విషయాలు వాళ్ళకి వినిపించాడు. నాయన మీరు ధర్మశాస్త్రాన్ని చూసి దేవత ఆరాధన చేద్దాం ఎలాగుందాం అలాగుందాం అంటున్నారు. కానీ అది ఛాయ నీడ, కానీ ఒరిజినల్ క్రీస్తులో ఉంది నాయన అని వాళ్ళని బలపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత 2వ అధ్యాయం 20 నుండి 23 వరకు, 2వ అధ్యాయము 20 నుండి 23 వరకు మూలపాఠాల విషయమై జాగ్రత్త అంటున్నాడు. మూలపాఠాల విషయమై జాగ్రత్త అంటున్నాడు. నాయన మీరు అంత వాక్యం వింటున్నారు, అన్నీ తెలుసుకుంటున్నారు, కానీ మళ్ళీ మూలపాఠాల్లోనికి వెళ్ళిపోతున్నారేంటి? ఆ 22లో చూస్తే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలు పద్ధతులు అనుసరిస్తున్నారేంటి మీరు? అక్కడేముంది? పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అనే విధులకు మీరు లోబడనేడా? స్వేచ్ఛారాధన విషయంలో, వినయ విషయంలో, దేహశిక్ష, జ్ఞానరూపకమైన ఎంచున్నవి, శరీరేచ్ఛ, నిగ్రహ విషయంలో ఏమాత్రం ఎన్నిక చేయదగినవి కాదు అంటున్నాడు. అంటే మీరు ఏం చేస్తున్నారు? మళ్ళా మూలపాఠాల దగ్గరికి వెళ్తున్నారు. మూలపాఠాలు అంటే తెలుసా? చెప్పాను కదా ఆల్రెడీ, నేను మీకు లెసన్ చెప్పినప్పుడు చాలా వరకు అన్నీ చెప్పాను. మూలపాఠాలు అంటే ముందున్న క్రియలు. ఒక వ్యక్తి బాప్తిసం పొందో లేదో, మరి పుట్టినప్పుడు పాలు తాగింది, ఇప్పుడు అది ఇదని లేదు, ఇంకా అసలు ఏ దొరకాలే కానీ దొరికినాయన్ని నోట్లో కుక్కేసుకుంటుంది. అంటే ఏమైందనమాట? తన ఎదుగుదల ఉంది అక్కడ. చిన్నపిల్లప్పుడు పాలు తాగింది, ఇప్పుడు ఎదుగుతుంది కాబట్టి మంచి మంచి ఆహారం తింటుంది. రేపు కొంచెం పెద్ద అయిపోతే కక్కల మొక్కలని కూడా బాగా నవలేస్తూ ఉంటుంది. అంటే ఎదుగుదల కనబడుతుంది. కానీ బాప్తిసం పొంది 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా కూడా నీకు వాక్యం రావట్లేదు, ప్రార్థన చేయటం రావట్లేదు, వాక్యం చదవటం రావట్లేదు అంటే మూలపాఠాల్లోనే ఇంకా ఉన్నపోన్నాం అని అర్థం.
అలాగే లోకంలో ఉన్న సంగతులన్నీ కూడా తెచ్చుకుని ఇక్కడ బాప్తిసం చేస్తున్న పనులు చేస్తూ అక్కడ లోకంలో ఉన్న సంగతులను కూడా ఆచారాలు కూడా పాటిస్తున్నామంటే మూలపాఠాల్లో ఉన్నామని అర్థం. పౌలు అంటున్నాడు, ఇంకెన్నాళ్ళు ఈ మూలపాఠాలు చేస్తారు మీరు? ఇంకా అక్కడే ఉన్నారే, మీరు మారరా? ఇవన్నీ లోకంలోనే పనిచేస్తాయి కానీ సంఘంలోకి ఇలా రాకూడదు. మీరు ఎదగాలి, మీరు ఎదిగి ఫలించాలి అంటున్నాడు. అది దేవుని కోరిక, సేవకుని కోరిక, సహవాసపు కోరిక. అందరూ అలా ఎదగాలి. ఇప్పుడు మీకు బైబిల్ తరగతి ఎందుకు అనుకుంటున్నారు? నాకు తెలిసి పెద్ద పెద్ద సంఘాలు అనుకున్న వాళ్ళు కూడా నాకు తెలిసి ఎవ్వరు అసలు చెప్పరు మీకు. మీరు వెళ్ళి చూడండి, అసలు వాళ్ళే కొట్టుకుంటారు. స్టేజ్ దగ్గర కూడా రానివ్వరు. కనీసం ప్రార్థన చేయడానికి కూడా నీకు మైక్ ఇవ్వరు. ఒక పాట పాడడానికి కూడా నీకు మైక్ ఇవ్వరు. అసలు చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు. అది వాక్యానుసారంగా కూడా తప్పు. ఎందుకనంటే ఎదగాలి, సంఘమంతా ఎదిగి ఫలించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో తెలుసా? చూడండి ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా ఎలా చేయమన్నాడు? విశ్వాసులుగా చేయమన్నాడా, శిష్యులుగా చేయమన్నాడా? విశ్వాసిగానే ఉన్నావంటే మూలపాఠాల్లో ఉన్నావు, శిష్యుడిగా ఉన్నావంటే ఎదిగావు అని అర్థం. విశ్వాసి ఏం చేస్తాడు? వస్తాడు, ప్రార్థన చేసుకుంటాడు, ఏదో అందరితో పాటు ఏకీపిస్తాడు, అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వెళ్ళిపోతాడు. శిష్యుడు అలా కాదు. శిష్యుడు విశ్వాసి తేడాలు ఏంటో గతంలో నేను చెప్పాను. శిష్యుడైతే ఏం చేస్తాడు? వాక్యానికి లోబడతాడు, వాక్యాన్ని అన్వయింప చేసుకుంటాడు, వాక్యాన్ని అర్థం చేసుకుంటాడు, వాక్యంలో ఎదుగుతాడు, బోధించే స్థితికి తీసుకుని వస్తాడు, ఇతరులను రక్షించే స్థితిలో ఉంటాడు, తను తాను తగ్గించుకుంటాడు, క్రీస్తుని హెచ్చిస్తాడు. విశ్వాసికి ఇవేమి ఉండవు. అందుకే ప్రభువారు ఏమన్నాడు? మీరు సమస్త జనులను విశ్వాసులుగా చేయను అన్నాడా, శిష్యులుగా చేయను అన్నాడా? శిష్యులుగా చేయమన్నాడు. కానీ అన్ని సంఘాల్లో చేసేది ఏంటంటే, మీరు ఇంకా మూలపాఠాల్లో ఉన్నారేంటి అంటున్నాడు పౌలు గారు. అర్థమైంది అనుకుంటున్నాను. మరి రైట్, 3వ అధ్యాయం రండి. ఇప్పుడు 3వ అధ్యాయం ముగించేయాలి ఇవాళ ఈ కొలస్సీ పత్రికని. 3వ అధ్యాయంకి రండి. 3వ అధ్యాయంలోకి వస్తే 3వ అధ్యాయంలో సంక్షిప్త వివరణలో 3వ అధ్యాయంలో 1 నుండి 4 వరకు పైనున్న వాటినే వెతకండి అంటున్నాడు. పైనున్న వాటినే వెతకండి. ఎందుకు అంటే ఈ లోకంలో ఉన్న వాటిని వాళ్ళు కోరుకుంటే పైనున్న వాటి మీద మనసు ఉండదు వీళ్ళకి. ఇక్కడ హాయిగా సుఖంగా బతికితే మనకి వేరే ఏమనిపిస్తుంది చెప్పండి? పోనీ ఒక తృప్తి అంటూ ఉందంటారు ఇక్కడ ఈ లోకంలో? మహిమారావు గారు, తృప్తి ఉందా ఈ లోకంలో? 10 కోట్లు ఉన్నాయనుకోండి, సరిపోతాలే అనిపిస్తుందా? ఏమండి, సరిపోతాయి అనిపిస్తుందా? బీరువాలో లక్షలు ఖరీదు చేసేటువంటి బట్టలు ఉన్నాయనుకోండి, సరిపోతాలే అనిపిస్తుందా? మాట్లాడేంటి? తణుకులో పెద్ద అపార్ట్మెంట్ ఉంది, తాడేపల్లిగూడెంలో 10 అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఓకేనా? సరిపోతాయి అనిపిస్తుందా? అనిపిస్తుందా? అంటే ఏమవుతుంది? తృప్తి లేదు. తృప్తి ఉందా? ఆఖరికి పోనీ చచ్చిపోయేటప్పుడు కూడా ఏమైనా పట్టుకెళ్తాడా? పట్టుకెళ్ళడు. అయినా తృప్తి ఉందా అంటే తృప్తి లేదు. అందుకే పౌలు గారు అంటున్నాడు, మీరు ఇక్కడ బతికినంత కాలం తృప్తి అనేది మీకు కలగదు. ఇవాళ 1000 రూపాయలు సంపాదించాను, అమ్మాయి సాళ్లే అనుకుని ఇంటికి వెళ్ళిపోతాడా? ఇప్పుడు దాకా 1000 వచ్చింది, తర్వాత కనీసం ఇంకో 1000 కూడా రావచ్చేమో కదా అనుకుని మళ్ళీ అక్కడ వెళ్ళిపోతాడు. అంటే తృప్తి అనేది మనిషికి ఈ భూమి మీద ఉన్నంత కాలము ఉండదు. అది ఏ సంస్థ అయినా, ఏ వ్యవస్థ అయినా కూడా తృప్తి అనేది ఉండదు. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఆ మొదటి వచనం చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. ఎందుకు? పైన ఏముందనంటే క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. బంగారపు వీధుల్లో నాట్యం ఆడతామంట, ఇవి కాదు. అక్కడ ఎవరున్నారు అమ్మ? అక్కడ ఎవరున్నారు? ఇక్కడ నీకు బంగారం ఉందో లేదో కానీ అక్కడ బోలు బంగారం ఉంది అంటాం. అంటే ఇక్కడ బంగారం, అక్కడ బంగారం కావాలి మనకి. నా బతికి ఇలాగ అయిపోయింది కానీ నాకు తృప్తి లేదు. మీకు విషయం చెప్పనా, అందరు ఎదురుగుండా డ్యాన్స్ చేసేవాడు కానీ గదిలోకి వెళ్ళి గొల్లుమని ఏడ్చేవాడు. అంటే మనశ్శాంతి లేక. ఎదురుగుండా చాలా సంతోషంగా ఉన్నట్టు కనపడేవాడు,
అందరి ఎదురుకుండా చాలా బాగున్నాడు కనబడేవాడు, కానీ వెనకాల గొల్లుమని ఏడ్చేవాడు అంటండి. మీకు ఇంకో విషయం చెప్తాను. మన చార్లీ చాంప్లిన్ అని ఒక ఆయన ఉంటాడు, మీరు చూస్తుంటారు. కమెడియన్, మంచి కమెడియన్ చేస్తూ ఉంటాడు. అతను కొన్ని వేల మందిని, లక్షల మందిని నవ్విస్తూ ఉండేవాడు రోజు. కానీ అతను గదిలోకి వెళ్ళినప్పుడు 24 hours ఏడుస్తూనే ఉండేవాడు అంటే. మనశ్శాంతి లేక, జీవితంలో సరైనటువంటి స్థితి లేక, తను ఏం పోగొట్టుకున్నాడో తెలియక, తన బ్రతుకుని ఎలా కాపాడుకోవాలో తెలియక, మనుషులందరూ ఎదురుగుండా చాలా గొప్పగా ఉన్నాడు, మంచి కమెడియన్గా కనబడుతున్నాడు, కానీ గదిలోకి వెళ్ళి గొల్లుమని ఏడుస్తూ ఉన్నాడు. తృప్తి లేదు జీవితానికి. మీరు ఆలోచించాలి. మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత పెట్టుకున్నా పైన ఉన్నవే శాశ్వతమైనవి, కానీ భూమి మీద ఉన్న ఏవి శాశ్వతం కాదు. ఒక పెద్ద మేడ కట్టావు, ఇంకో మేడ కట్టాలనిపిస్తుంది. తృప్తి లేదు ఈ జీవితానికి. అందుకే పౌలు అంటున్నాడు, మీరు పైన వాటిని వెతకండి. కారణం ఏంటో తెలుసా? క్రీస్తు ఎక్కడున్నాడు? పైన. ఒక్కటే, క్రీస్తు ఎక్కడున్నాడు? నా ప్రభు పైన ఉన్నాడు. అంటే నేను కూడా ఆయన పక్కనే ఉండాలి. నేను కూడా ఆయన పక్కన ఉంటే చాలు. ఆయన పక్కన ఉంటే చాలు. నాకు భలే ఆనందం అనిపిస్తుంది. భూమి మీద ఉన్న తృప్తి లేనటువంటి జీవితం ఎన్నాళ్ళున్నా ఇలాగే బతకాలి మనం. అందుకే పైన వాటిని వెతకాలి. అది మరి ఎంతమందికి వస్తుంది పైన వాటిని వెతకటం? అమ్మా, పైన ఏముంది ఎప్పుడైనా ఆలోచించారా? పైన వాటిని వెతకడం ప్రారంభించారా? కనీసం వాటిని అర్థం చేసుకున్నారా? పౌలు గారు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత 3వ అధ్యాయము 5 నుండి 11 వరకు, 5 నుండి 11 వరకు ప్రాచీన స్వభావం విడిచిపెట్టండి అంటున్నాడు. 5 నుండి 11 వరకు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి అంటాడు. ప్రాచీన స్వభావం అంటే మీకు చెప్పాను, ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ప్రాచీన స్వభావం అంటే ఏంటి అమ్మా? పాత జీవితం, పాప జీవితం. పాత జీవితం ఏమిటి? పాప జీవితమే. అక్కడ ఇంకా చాలా విషయాలు చెప్పాడు. కొన్నాటిని మీరు చంపండి అన్నాడు. అపవిత్రత, కామాతురాత, ధనాపేక్ష, దురాశ, ఇవన్నీ మీరు విడిచిపెట్టండి. కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు, వీటిని విసర్జించండి. అబద్ధమాడడం ఆపండి. ఇదంతా ప్రాచీన స్వభావం. అంటే ఏంటి? పాత జీవితంలో, పాత కాలంలో ప్రభువును ఎరగక ముందు చేసిన జీవితం ప్రాచీన స్వభావం. అంటే అది అలాగే ఉంటే మనం ప్రభు దగ్గరికి చేరలేం. అందుకే మీరేం చేయాలి? ఇప్పుడు మీరేం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి అని నూతన పరచబడుతున్న నవీన స్వభావం మీరు ధరించుకోండి అన్నాడు 10వ వచనంలో. నవీన స్వభావం ధరించుకోండి. ప్రాచీన స్వభావం మంచిది కాదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వింటున్నారా అందరూ? నేను ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ పని చేస్తున్నా, ఏ జాబు చేస్తున్నా కూడా నేను ప్రభువుని నమ్ముకున్నాను. నా ప్రభువు నాకు రక్షకుడుగా ఉన్నాడు. నా ప్రభు పరలోకంలో చూస్తూ ఉన్నాడు. నేను ప్రభు బిడ్డను అని మనకు గుర్తుండిపోవాలి. అలా గుర్తున్నప్పుడు ప్రాచీన స్వభావం మన లోపలికి రాదు. నేను ప్రభు దానను, ప్రభు వాడను అనే విషయం గుర్తుండాలి. మన ప్రభు అందుకే మనల్ని ఎన్నుకున్నాడు. అసలు ప్రభు దగ్గరికి మనం రావడం కారణం ఏంటంటే మన పాత జీవితాన్ని తుడిసివేసి నూతనమైన నవీన స్వభావాన్ని మనకి ఇస్తున్నాడు. ఎంత బాగుందో చూసారా? అందుకే చూడండి, మనం ఏదన్నా చూడకూడదు చూస్తున్నాం అనుకోండి, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఇదేంటి ఇలా వచ్చింది అని మన మనస్సాక్షి ఏం చేస్తుంది? మనల్ని గద్దిస్తుంది. ఎక్కడికో వెళ్తున్నావు, ఎటో వెళ్తున్నావు, వెళ్ళకూడని చోటకి వెళ్ళిపోతున్నావు. వెంటనే ప్రభువు మాట్లాడుతున్నాడు, అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. ఎందుకని మన లోపల ప్రభు ఉన్నాడు, మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షి మనతో పాటు ఉన్నప్పుడు నూతన స్వభావం ఎప్పుడూ కలిగి ఉంటాం. కానీ ఎప్పుడైతే మనకు నూతన స్వభావం పోద్దో, నవీన స్వభావం పోద్దో, ప్రాచీన స్వభావం ఉండిపోద్ది. పాపానికి మనం అలవాటు పడినా, పాత జీవితానికి అలవాటు పడినా ఏమనిపిస్తుందో తెలుసా? నేను ఒక్కదాన్నే వెళ్తున్నానా, వాళ్ళందరూ వెళ్తలేదా? నేను ఒక్కదాన్నే తింటున్నానా, వాళ్ళందరూ తింటలేదా? నేనే ఉన్నానా, వాళ్ళు చేయట్లేదా అనిపిస్తుంది. ఎప్పుడు అది అంటే లోపల ఉన్న మనస్సాక్షిని చంపేసుకుని పాత జీవితాన్ని ప్రేమించినప్పుడు వచ్చేది. అదే మనస్సాక్షి మన లోపల ఉంటే మనం దానికి లోబడతాం, ప్రాచీన స్వభావంలోనికి వెళ్లకుండా ఉంటాం. మన ప్రభు మనకు సహాయం చేస్తాడు, మనతో పాటు ఉంటాడు. కాబట్టి మీరేం చేయాలా? ప్రాచీన స్వభావాన్ని మీరు విడిచిపెట్టాలన్నాడు. అలాగే 12:17
3వ అధ్యాయము 12-17 వరకు. మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు అని చెప్తున్నాడు. మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు అంటున్నాడు. మరి దేవుని చేత ఏర్పరచబడిన వారంటే ఎంత బాగుండాలి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంటే మనం ఎలా ఉండాలంటే మనుషులు కాదండి, మనుషులు కాదు. ఇదిగో నువ్వు ఐఐటీలో సెలెక్ట్ అయ్యావంట, నువ్వు ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యావంటే మనం ఎలా ఉంటాం? మాట్లాడండి పిల్లలారా. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఐఐటీ ఐపీఎస్ వాళ్ళు కాదు, దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడట. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. అసలు ఆయన సెలక్షన్ ఎంత బాగుంది చూడండి. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నట్టే నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన నన్ను సెలెక్ట్ చేసుకుని ఇలా ఉండమంటున్నాడు. 12 వచ్చిన చూడండి, 12లో దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు ప్రియులైన వారికి తగినట్లుగా. మరి నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాలో ఏముంది? జాలి ఉంది. మీలో ఏముండాలి? నాలో దయాళత్వం ఉంది. మీలో ఏముండాలి? నాలో వినయం ఉంది. మరి మీలో ఏముండాలి? నాలో సాత్వికం ఉంది. మరి మీలో ఏముండాలి? నాలో దీర్ఘశాంతం ఉంది. మరి మీలో ఏముండాలి? చూసా ప్రభు అంటున్నాడు, నేను సెలెక్ట్ చేసుకున్నాను నిన్ను, నాలో ఈ లక్షణాలు ఉన్నాయి, నీలో కూడా ఈ లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నాడండి. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు చూడండి, కొన్ని అర్హతలు చెప్తాడు, రూల్స్ చెప్తాడు. చెప్పిన తర్వాత ఇదిగో ఈ రూల్స్ అన్నీ, ఈ నియమాలన్నీ నీలో ఉంటే నువ్వు ఈ ఉద్యోగానికి ఏమవుతావు? సెలెక్ట్ అవుతావు. మరి సెలెక్ట్ అయిపోయినా వచ్చి అనుకుని ఇంటికాడ కూర్చుంటే ఎలా? ఎలా? ఆయన ఏం చెప్పాడో, ఏం చేయమన్నాడో, ఎలా ఉండమన్నాడో అవన్నీ మళ్ళీ మనం జీవితంలో పాటించాలి. ఎంత అద్భుతమండి. ఆయన మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడా? పెళ్లి సంబంధాలు చూసినప్పుడు ఎంతమందిని సెలెక్ట్ చేస్తారండి? ఈ మధ్య అయ్యో మాట్రిమోనీలు అంట, మాట్రిమోనీలు రకరకాలు వచ్చి పడ్డాయి. అందులో ఫోటో ఎట్టడం, ఆ మాట్రిమోనీలో అందులో ఫోటోలు ఎట్టడం, హైట్ ఎంత, బరువు ఎంత, కలర్ ఎంత, ఆస్తి ఎంత అందులో పెట్టడం. అదేనండి, ఆ ప్రొఫైల్ అంతా చూసి సెలెక్ట్ చేసుకోవటం. అందులో పెడితే ఎంతమంది చూస్తారమ్మా? ఎంతమంది చూస్తారమ్మా? అలాగ చూసి చూసి గుబ్బలోళ్ళు పెళ్లి పందిరిలో తరిగిందండి మీ ఫోటోయా? ఏంటిదా? గుబ్బలోళ్ళు పెళ్లి పందిరి భీమవరం, అందులో తగిలిందంట ఫోటో. అది ఎంతోమంది చూసి 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 నా హైట్కి సూట్ అవ్వదు, నా కలర్కి సూట్ అవ్వదు, మా ఆస్తికి సూట్ అవ్వదు అనుకుని ఎంతోమంది రిజెక్ట్ చేసేస్తే అక్కడికి ఎవరో తలకమాసినోడో తలకమాసిందో, అంతే కదా. ఆ ఫోటో చూసో, ఆస్తిని చూసో, వాటిని చూసో ప్రేమించేసేబో చాలా బాగుంది అనుకుని తీరా వస్తే ఇక్కడ ఏముండదు. ఎరకపోయి చేసుకున్నాను ఆ మాట్రిమోనీలోను, ఇంత కష్టం వచ్చి పడిపోయింది, అనవసరంగా చేసుకున్నాను, మా అమ్మ మాట వినలేదు, మా నాన్న మాట వినలేదు, ఎవరి మాట వినలేదు, నేనే చేసుకుంటానన్నాను, ఇప్పుడు చచ్చాను ఇందులో పడి అని. అంటే మన సెలక్షన్ బాగున్నట్ట? చెప్పరే, మన సెలక్షన్ బాగుందా? మీరు అర్థం చేసుకోవాలి. మనకి ఏం అర్హత ఉంది చెప్పండి. ఇప్పుడు ఏ అర్హత ఉందని నా ప్రభువు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. మరి ఒక పెళ్లి సంబంధానికి వెళ్తేనే మీకు శాంపుల్ చెప్పాను అంతే. అది ఆ చిన్న శాంపుల్లోనే ఒక పెళ్లి సంబంధానికి వెళ్తేనే ఎంత గొప్ప స్థితిలో ఉన్నారా లేదని అటు 7 తరాలు చూడాలంట, ఇటు 7 తరాలు చూడాలంట, ఇటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి 3వ రోజునే విడాకులు తీసుకుంటున్నారు వీళ్ళు. బాగుందా మరి సెలక్షను? కానీ నాలో ఏమీ లేదు, కానీ నా ప్రభు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి అది. ఒక భయంకరమైన పాపులం, దుర్మార్గులం, దేనికి అర్హత లేని వాళ్ళం, అసలు ఎటు చూసినా మంచితనం లేని వాళ్ళం, ఎటు చూసినా ఏ గొప్పతనం లేని వాళ్ళం. కానీ ప్రభు ఏం చేశాడు? సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, పైన ఉన్న వాటిని వెతకాలా, కింద ఉన్న వాటిని వెతకాలా? అసలు నీలో ఏముందో నువ్వు కూడా ఆలోచించు. ఇప్పుడు నీకు ఏం అర్హత ఉంది? ఎటు చూసినా నీకు అర్హత లేదు, నాకు అర్హత లేదు, కానీ నా ప్రభువు నన్ను కనికరించాడు. అందుకే అమ్మ రుణమైనా తీర్చొచ్చు, కానీ ప్రభు రుణాన్ని మనము తీర్చలేం. ఇది నీకు అర్థం అవ్వాలి, నీ మనసు లోపలికి వెళ్ళాలి. ఈ మాట
ఈ మనసు లోపలికి వెళ్తే ఎంత బాగుంటుందో. మనము దేవుని చేత ఏర్పరచబడ్డామని నిజంగా ఆ చెప్తున్న ఆ మాటను చూస్తే పౌలు గారు ఎందుకునైనా మీరు ఇలా ఉన్నారు, ఎందుకునైనా మీరు ఇలా ఉన్నారు చూడు, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి 15వ వచనంలో అన్నాడు. ఆ సమాధానం ఉంచుకోండి లోపల. మీరు చక్కగా దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి మీరు స్తుతించండి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా ఉండనివ్వండి, క్రీస్తు సమాధానం మీలో సమృద్ధిగా ఉండనివ్వండి. ఏ అర్హత లేనటువంటి మిమ్మలను ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడన్న సంగతి మర్చిపోతున్నారా? అర్థం చేసుకోవాలి ఈ మాట. అందులో చివరి మాట 18 నుండి 25 వరకు, 18 నుండి 25 వరకు, 18 నుండి 25 వరకు 3వ అధ్యాయంలో కొలస్సీ పత్రిక. ప్రభువు నిమిత్తము సమస్తము చేయుడి అన్నాడు. ప్రభువు నిమిత్తము సమస్తము చేయుడి అన్నాడు. అంటే ఏంటి? భార్యలారా, భర్తలారా, తండ్రులారా, పిల్లలారా, దాసులారా, యజమానులారా, మీరు ప్రభువు నిమిత్తం చేయండి. మనుషులను బట్టి కాదు. మనుషులను బట్టి చూస్తే వేరే వేరే భావాలు వస్తాయి, వేరే వేరే అర్థాలు వస్తాయి. కానీ భార్యలారా, మీరు ప్రభువును బట్టి విధేయులుగా ఉండండి. భర్తలారా, మీరు ప్రభువును బట్టి మీరు ప్రేమించండి. తండ్రులారా, ప్రభువును బట్టి మీ పిల్లల మనస్సును కోపం రాకుండా కృంగిపోకుండా ఉండండి. దాసులారా, ప్రభువును బట్టి మీ యజమానులకు మీరు లోబడి ఉండండి. ఎంత మంచి మాటలు చెప్పాడండి. యజమానులారా, మీరు ప్రభువును బట్టి పక్షపాతం చూపకండి, మీరు ప్రేమించండి. కనుక ఏది చేసినా ప్రభు నిమిత్తము సమస్తం మీరు చేయండి. ఎంత మంచి మాటలండి. చివరిగా 4వ అధ్యాయం, 4వ అధ్యాయంలోకి వద్దాం. చివరిగా 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు, 1 నుండి 6 వచనాల వరకు. అందులో 1వ మాట ఏంటంటే, సంఘము వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. సంఘము వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఎందుకో తెలుసా? సంఘం వెలుపలంటే ఎక్కడమ్మా? వెలుపలంటే ఎక్కడ? బయట. సంఘానికి బయట జ్ఞానంతో వాళ్ళతో నడుచుకోమంటున్నాడు. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలన్నాడు అక్కడ రాసింది. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి అన్నాడు అక్కడ, అనలేదా? పై మాటలు అక్కడే ఉంది కదా 6వ వచనంలో. ఎల్లప్పుడూ రుచి కలదుగాను కృపాసహితముగాను ఉండనీయుడి అన్నాడా లేదా? అంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళతో వాగ్దాలు పెట్టుకున్నప్పుడు మన యొక్క ప్రవర్తన తీరు, మన లక్షణాలు క్రీస్తుకు సాక్ష్యంగా కనబడాలి. వాళ్ళు లోకస్తులు గనక, బయట వాళ్ళు గనక వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి వాక్యం తెలియదు, దేవుని మాట తెలియదు గనక. కానీ వారి ఎడల మనం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఇంకా మాట చెబుతాడు, మీరు సమయాన్ని పోనివ్వకండి సంఘం వెలుపల ఉన్నవారితో జాగ్రత్త. అంతేకాదు, మీరు అజ్ఞానులుగా ఉండకండి, సంఘం వెలుపలతో అజ్ఞానంగా ఉండకండి, సమయాన్ని పోనివ్వకండి, రుచి కలిగి ఉండండి అంటున్నాడు. మనం ఇంటి చుట్టూలో అందరితో దెబ్బపెట్టేసుకుంటే మరి మన సాక్ష్యం బాగున్నట్ట? చెప్పండి అమ్మా, మన సాక్ష్యం బాగున్నట్ట? మన సాక్ష్యం ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది చెప్పండి? చెప్పరే? ఎవరు తెలుస్తుందమ్మా? ఫస్ట్ ఎవరు తెలుస్తుంది అనుకుంటున్నారు? మన ఇంటి పక్కోడికే. మన ఇంటి పక్కోడికేనండి. మనం వాళ్ళతోనే గొడవలు పెట్టేసుకుంటే మనం ఎలా సాక్షిగా ఉండగలుగుతాం? ఒక ఆవిడంటండి మందిరంలోకి వచ్చేదంట, చాలా చక్కగా మందిరంలో పనులన్నీ చేసేసేదంటండి, అన్నీ చేసి సూపర్గా ఉండేదంటండి. పాస్టర్ గారు ఎంత మంచి విశ్వాసరాలు, ప్రభా ఈ బిడ్డను దీవించు నాయన అని ఓడట ప్రతిరోజు, ఈ బిడ్డను దీవించు నాయన అని. ఇక్కడ అన్నీ పెట్టేసుకున్నది, ఇంటికి వెళ్ళిపోయేది, చీపురు కట్ట తీసిన అలా ఆయన ఎరక్కొట్టేసేదంట పెట్టుకుని. ఎవరిని? అలా ఆయన్ని, భర్తని ఎరగదీసేసేదంట. నేను చాలా సంవత్సరాలైంది ఈ మాట చెప్పినప్పుడు విని, కానీ నాకు బాగా గుర్తుంది. చూడండి, ఆయన రోజు ఇంటికి వెళ్ళిపోయి చితకబాదేయడం ఏంటండి, ఎరా అనవట్లేదారా, ఎరా కోరనలేదారా. సంఘంలో విశ్వాసులు అందరూ చూసి ఎంత మంచి ఆవిడండి, అందరికన్నా ముందు వస్తుంది, అన్నీ శుభ్రంగా తుడిచేస్తుంది, బరకాలు వేసేస్తుంది, ఎంత మంచిదో అనుకునేవారంట. మరి ఇంటి దగ్గర
ఒక రోజున భర్తకి డౌట్ వచ్చి, వీళ్ళందరూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు దీన్ని, ఇదేమో నన్ను ఇక్కడ సాగొట్టేస్తుంది, అసలు ఏంటి చూద్దామని చర్చి ప్రారంభమైన తర్వాత కార్యక్రమం జరుగుతున్నప్పుడు అసలు ఇది ఏం చేస్తుంది అని చూద్దామని వెళ్ళి గోడ చాటు నుంచి వెనకాల నుంచి చూస్తున్నాడంటండి. వచ్చాడని తెలియదు. వాళ్ళందరిలోనూ రాగాలు తీసేస్తుందంటండి, మంచి రాగాలు తీసేస్తుందంటే వాళ్ళందరితోనూ అసలు అందరూ చూసి అవి ఎంత మంచిదో అని పొగిడేస్తున్నారంటండి. అప్పుడు చూసి అనుకోడంట, అందుకని వీళ్ళందరూ ఇలాగ అనుకుంటున్నారు, దీని అసలు రూపం తేలికి అనుకుని అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పాస్టర్ గారు కాలెట్టుకుని చెప్పాడట, అయ్యా నా బతుకు బాగాలేదయ్యా, ఈ కనపడుతున్న రూపం వేరు నాయన, ఇంటికాడ ఉన్న రూపం వేరు నాయన, ఒకసారి ఇంటికి రండి బాబా అన్నాడంట. ఏ టైంలో రమ్మంటావు నాయన, నువ్వు ఆయన నమ్మలపోయాడంటండి. అసలు ఎంత మంచి విశ్వాస అయ్యా బాబు, ఆ సహోదరి చాలా మంచిదని పాస్టర్ గారు సాక్ష్యం చెప్పేస్తున్నాడు, విశ్వాసాలు సాక్ష్యం చెప్పేశారు. కానీ మీరు ఇంటికి రండి సార్ ఒకసారి అన్నాడంట. సరే ఏ టైం రమ్మంటావు అంటే పలానా టైం రమ్మని చెప్పాడట. ఆ టైంకి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాడు, భోజనం చేసి టైం అట. అంతే చీపురుగా కట్టుకుని, యారా అనవట్లేదారా, వీడు వండుతారు పాస్టర్ గారు అంతగా గుమ్మంగాడు ఉన్నాడు, వండుతానంటే చూసి పాపం ఇంకా ఆయన తట్టుకోలేక అప్పుడు వచ్చాడంట లోపలికి. అయ్యో అయ్యగారు మీరు ఎప్పుడు వచ్చారు, ఎలా ఉంటుంది చెప్పండి. అమ్మ నువ్వు చీపురు కడతో కొట్టినప్పుడే వచ్చానమ్మ నేను. ఏంటమ్మా ఇది అంటే మందిరంలో ఒకలాగా, ఇంటి దగ్గర ఒకలాగా. నీ పాత్ర ఇదేనా, బాగున్నావమ్మ నువ్వు. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను, కానీ ఎంతమంది ఉన్నారు ఇలాగ మీరు ఆలోచించండి, ఎంతమంది ఉన్నారు. సంఘం వెలుపల బాగోపోతే సంఘంలోకి మనం ఎవరిని తీసుకురాగలుగుతాం చెప్పండి అమ్మా. సంఘం వెలుపల మన జీవితం బాగోపోతే నీ పక్కింటి వాళ్ళకి సువార్త చెప్పి మందిరానికి రండి ఒకసారి నువ్వు చెప్పగలవండి అసలు. కనుక ఎక్కడ మనం ఉన్నామో అని చెప్తున్నాను. పౌలు అంటున్నాడు, సంఘం వెలుపల వారి దగ్గర సమయం జాగ్రత్త, జ్ఞానం కలిగి నడుచుకోండి, నీ మాట రుచి కలిగి ఉండండి. చూడండి, అద్దెంట్లో ఉన్న వాళ్ళైనా సరే చూడండి, వీళ్ళు ఒక ఇంట్లో ఉండరు. ఇంకా మేము తిరిగాం కదా చాలా కొంపలు, అందరితోనూ గొడవలో దెబ్బలుంటే ఇంకెక్కడ ఉంటాం, ఉండలేం కదా. కనుక మీరు ఆలోచించాలి ప్రియులారా, సంఘం వెలుపల లోకం ఉంది, సంఘం ఏమో క్రీస్తులో ఉంది. మన ప్రవర్తన తీరు వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా, మన ప్రవర్తన వాళ్ళకి నచ్చకపోవచ్చు, అయినా సరే వారి ఎదుట మన ప్రవర్తన బాగుండాలి. కనుక సంఘం వెలుపల నువ్వు జ్ఞానం కలిగి నడుచుకోనాయనా ఓ సంఘమా అని పౌలు గారు చెప్పాడు. తర్వాత 4వ అధ్యాయం 7 నుండి 9 వరకు, 7 నుండి 9 వరకు నమ్మకం గల ఆదరించు పరిచారకుడు అని రాశాను దాన్ని. 7 నుండి 9 వరకు. ఎందుకంటే అక్కడ నమ్మకమైన పరిచారకుడు, తోడి సేవకుడైన తుకీకు కనిపిస్తున్నాడు. తర్వాత నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఓనేసిము కూడా కనిపిస్తున్నాడు. వీళ్ళు మంచి పరిచారకులు, నమ్మకమైన వారు అని పౌలు గారు వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఆ తర్వాత 4వ అధ్యాయం 10 నుండి 17 వరకు, 4వ అధ్యాయం 10 నుండి 17 వరకు కొంతమంది వ్యక్తులు కనిపిస్తారు అక్కడ మనకి. వాళ్ళందరికీ వందనాలు చెప్తున్నాడు. వందనములు చెప్పుట, అదే అంటాం కదా మనం, వందన సమర్పణ అంటాం కదా, అదన్నమాట. కనుక వందనాలు చెప్తున్నాడు. తర్వాత 18వ అధ్యాయంలో నా కొరకు ప్రార్థించండి అంటాడు. 18వ వచనంలో నా కొరకు ప్రార్థించండి. పౌలును నేను స్వహస్తంతో నా వందనాలు రాస్తున్నాను, నా బంధకములు జ్ఞాపకం చేసుకోండి, కృప మీకు తోడైండునుగాక అంటున్నాడు. పిల్లరా, ఈ కొలసి పత్రిక విభజనలో మరి మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. చాలా మంచి విషయాలు చక్కగా దేవుడిచ్చిన తలంపులను బట్టి మీకు అర్థమయ్యే రీతిలో మరి చెప్పగలిగాను అనుకుంటున్నాను. మరి కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఈ గ్రంథంలో ఇప్పుడు నేను చూపించిన మాటలన్నింటిలో కూడా మీరు గమనిస్తే ప్రతి వచనంలో ప్రతి అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇంటర్నల్గా కనిపిస్తూ ఉంటారు. ప్రతి అధ్యాయంలో ప్రతి వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తారు. అంటే
మన జీవితంలో ప్రతి సందర్భంలో కూడా ఎవరు కనబడాలి? ఎవరు కనబడాలి? యేసుక్రీస్తు వారు కనబడాలి. అధ్యాయం అంతట్లోనూ ప్రభువు కనిపిస్తున్నాడు, గ్రంథం అంతట్లో కూడా ప్రభువు కనిపిస్తూ ఉన్నాడు. పౌలు గారు కూడా ప్రతి సందర్భంలో క్రీస్తుని ఎత్తి చూపించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ప్రతి సందర్భంలోనూ క్రీస్తు కనబడాలి. ఎందుకనంటే ఏ అర్హత లేని, ఏ యోగ్యత లేని మనలను మన ప్రభువు మనల్ని రక్షించి మనకు సహాయం చేసి పాప క్షమాపణ ఇచ్చాడు. తన పరిశుద్ధ రక్తము చేత కడిగి మనల్ని శుద్ధీకరించాడు. ఎవరు మన పాపం తీయడానికి ఎవరూ రాలేదు, కానీ మన ప్రభు వచ్చాడు. మన పాపాల కొరకే ఆయన కోడా దెబ్బలు తిన్నాడు. మన మీద పడాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి మన జీవితకాలం అంతట్లోనూ కూడా ప్రభు ఉండాలి. యేసుక్రీస్తు లేని జీవితం అది ఎందుకు పనికిరానిది, వ్యర్థమైనది. కనుక యేసుక్రీస్తుతో పాటే మన జీవితము ఉండాలి. కనుక దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈ మాటలన్నీ గ్రహించి యేసుక్రీస్తు యొక్క కృపా కనికరములు, సమాధానములు ఎల్లప్పుడూ మనకు తోడుగుండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మనకు ఎల్లప్పుడూ సహాయం చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రములు. మీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి తిరిగి మరలా మమ్మల్ని మీరు ఆదరించి పోషించారు, మీ సహాయమును అందించారు, దైవికమైనటువంటి చక్కటి గుణాలను మాకు అందించారు. మేము పనికిరాని వారిగా, ఎందుకో ఎన్నిక లేని వారముగా, లోకస్తుల వలె మేము బ్రతుకుతున్నప్పుడు మా జీవితాలను దీవించి మా ప్రభువు మాకు సమాధానాన్ని ఇచ్చి నశించిపోతున్న తరుణంలో మా ప్రభు యొక్క రక్తము చేత కడిగి శుద్ధీకరించి తండ్రి అని పిలవడానికి ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రములు నాయన. కొలసి సంఘములో మీరు చేసిన మేలు కొరకు స్తోత్రములు ప్రభు. మమ్మల్ని కూడా బలపరిచి మమ్మల్ని కూడా దీవించి మేము యందు విశ్వాసం ఉంచిన మేము తప్పిపోకుండా నీ చిత్తానుసారంగా జీవితకాలం మట్టుకు చక్కగా ఎదిగి ఫలించగలిగేటట్టుగా మీ సహాయమును అందించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా ప్రభు యొక్క బల్ల దగ్గరికి మేము వెళుతుండగా మమ్మల్ని దయ చూపించండి, మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని క్షమించండి ప్రభు. మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ యందు విశ్వాసంతో ఎదిగి ఫలించే అనుభవాలు దయచేయమని, సహాయం చేయమని క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.